ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చారా? వచ్చి స్టే చేయడానికి ఇబ్బంది పడ్డారా? ఇక ముందు ఎప్పుడైనా ఢిల్లీకి రావాలనుకుంటున్నారా? బెస్ట్ స్టే కావాలనుకుంటున్నారా? అయితే అండర్ బడ్జెట్ చెప్తాను మీకోసం ఈ వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది అజ్మీరీ గేట్ సైడ్, ఈ గేట్ నెంబర్ 10. ఇక్కడ నుంచి మనం బయటికి రాగానే ఇక్కడ మొత్తం ఆటో స్టాండ్స్ ఉంటాయి. రాగానే మీకు చుట్టుకుంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ హోటల్ కావాలా అని. వెళ్ళారంటే దెబ్బ అయిపోతారు. మీ అంతకు మీరు బెస్ట్ స్టే వెతుక్కోండి, నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడ నుంచి మనం బయటికి వస్తున్నాం. ఇలా మనం బయటికి రాగానే ఇక్కడ ట్యాక్సీ, ఆటో స్టాండ్స్ అయితే ఉంటాయి. వీటిని దాటుకొని మనం కొంచెం ముందుకెళ్ళాలి. ఇలా మనం ఆటో స్టాండ్ నుంచి బయటికి వచ్చేసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడే రైల్వే స్టేషన్. జస్ట్ మనం అవుట్ సైడ్ వచ్చాము, ఆటో స్టాండ్ దాటుతున్నాము. ఆటో స్టాండ్ దాటి రాగానే కొద్దిగా బయటికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకు దూరంగా ప్యాడ్ హోటల్ మెట్రో స్టే అని కనిపిస్తుంది కదా, అదే మనం చెప్పబోయే స్టే. ఇప్పుడు దానికోసం మనం రోడ్ అయితే క్రాస్ చేద్దాము. ఇక్కడ మనం పూర్తి బయటకైతే వచ్చేసాము రోడ్లోకి. అది మనం చూపించబోయే స్టే. ఇప్పుడు ఈ న్యూ రైల్వే స్టేషన్, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో. ఆటో వాళ్ళు మీరు బయటికి రాగానే ఎక్కడికి వెళ్ళాలి అని చంపుకు తింటారు. వాళ్ళ మాటలు ఏం వినకుండా మీరు ఇలా స్ట్రైట్గా నడుచుకొని వచ్చేసేయండి. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ ఎక్కాలి. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, అజ్మీరీ గేట్ నెంబర్ 10 నుంచి బయటకు వస్తే మనకు డైరెక్ట్ కనిపిస్తుంది. ఇది పాడ్ హోటల్. దీన్ని మనం ఆన్లైన్లోనూ బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చైనా తీసుకోవచ్చు. ఇది 3 to 4 hours, 4 to 8 hours, 8 to 12 hours, 24 hours ఇలాంటి ప్యాకేజీల్లో అయితే ఇస్తాడు వాడు మనకి. ఇప్పుడు మనం అయితే ఆ స్టెప్స్ ఎక్కేసి లోపలికి వెళ్దాం. లోపల చూపిస్తాను మీకు. ఇంతకంటే బెస్ట్ బడ్జెట్ స్టే ఇలాంటి ఫెసిలిటీస్తో దొరికితే మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. కానీ నాకైతే దొరకదు కూడా, మీకు కూడా. చూద్దాం. మనం ఇక్కడికైతే ఎంటర్ అయిపోతున్నాం. ఇలా ఉంది ఎంట్రన్స్. ఇక్కడ మనం చూడొచ్చు, కూలర్ కింద హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళైతే వర్క్ చేసుకుంటున్నారు. గేమ్స్ ఉన్నాయి, సోఫా సెట్స్, ఫ్రీగా రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు ఆంటీ వాళ్ళైతే. రిసెప్షన్కి దారి. తర్వాత మనం రిలాక్స్గా ఇక్కడంతా స్టే అయిపోవచ్చు. అక్కడైతే మనకు ఫుడ్ కార్నర్ ఉంది. ఇప్పుడైతే మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇది వెయిటింగ్ హాల్ అనమాట. ఇది మనకు రిసెప్షన్. ఇక్కడ మనకు చార్ట్ ఉంటుంది, ప్రైస్ లిస్ట్. అప్ టు 4 hours అయితే 400, 4 to 8 hours 500, స్టాండర్డ్ స్టే 600, అప్ టు 24 hours 697. ఇక్కడైతే ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్తో మనం సెల్ఫ్ చెక్ ఇన్ అవ్వాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంతో సెల్ఫ్ చెక్ ఇన్ అయ్యి వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మనల్ని ఒక 2 minutes వెయిట్ చేయమంటారు. 2 minutes ఇక్కడ కామన్ ఏరియా అండ్ వర్కింగ్ స్పేస్లో మనం ఈజీగా రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయ్యాక వాళ్ళు అయితే మనల్ని పిలుస్తారు. ఇప్పుడు మనం చూడబోతున్న డార్మెంటరీస్ అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి. రూమ్ ఇందాక మనం చూసిన స్కానర్ అయితే, క్యూఆర్ కోడ్ అయితే మనం స్కాన్ చేసాక రిజిస్ట్రేషన్ అడుగుతుంది. దానికోసం మన మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి దాంతో మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఆ చెక్-ఇన్ కన్ఫర్మ్ అయ్యాక మనల్ని పిలుస్తారు. ఆ తర్వాత మనకి రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. ఇక్కడ మనం చూడవచ్చు రూమ్ నెంబర్స్ ఉంటాయి, 11, 12, 13. ఇవైతే వాష్రూమ్స్. ఇప్పుడైతే మనము డార్మెంటరీ ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే 13 వచ్చింది రూమ్ నెంబర్. ఇది ఓపెన్ అవ్వకపోతే మనం మన కోడ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. డార్మెంటరీస్ అయితే ఒకసారి చెక్ చేద్దాం.
ఈ రూమ్కి మన వాట్సాప్కి ఒక లాక్ వస్తుంది, కోడ్. ఆ కోడ్ ఎంటర్ చేశాక మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనం ఉండబోయే డార్మిటరీ. ఇక్కడైతే 10 బెడ్స్ ఉన్నాయి. తర్వాత మనకు లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఒక లాకర్ ఉంటుంది. దానికి కూడా సేమ్ మన వాట్సాప్కి ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ మనం ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే స్పేస్ చాలా ఉంటుంది, ఈజీగా లగేజ్ మొత్తం అందులోనే పెట్టుకోవచ్చు. తర్వాత మనం లాక్ చేసేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ అవ్వదు. ఇక్కడైతే బెడ్స్ ఉన్నాయి. మనకైతే 2nd నెంబర్ బెడ్ వచ్చింది. ఈ బెడ్ చూడొచ్చు. అలా మొత్తం స్పేషియస్గా ఉంటాయి. కర్టన్ లాక్ చేసుకొని ఇక్కడ మనకి లైట్ అయితే ప్రొవైడ్ చేశాడు. చదువుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి హ్యాపీగా 2 ఛార్జర్లు అయితే ఇచ్చాడు. స్లాట్స్ ఛార్జింగ్ వేసుకోవచ్చు. తర్వాత హ్యాంగర్ ఇచ్చాడు, క్లాత్స్ ఏమైనా ఉంటే ఆరేసుకోవచ్చు. ఇది మన లగ్జరీ స్పేస్తో వచ్చిన మన డార్మెటరీ. తర్వాత లైట్స్ ఆఫ్ చేసుకుంటే హ్యాపీగా నిద్రపోవచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ రూమ్ నుంచి బయటికి రాగానే మనకు వాటర్ అయితే ఉంటాయి, హాట్, కోల్డ్. తర్వాత ఇక్కడే పక్కనే మనకు వాష్రూమ్స్ ఉంటాయి, లేడీస్, జెంట్స్. వాష్రూమ్స్ అయితే ఫస్ట్ క్లాస్ ఉంటాయి, చూడొచ్చు మీరు. హ్యాండ్ వాష్ అండ్ స్నానానికి అయితే ఇక్కడ మనకి 2 హాట్ వాటర్, కూల్ వాటర్ 2 అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి, ఎనీ టైం ఫ్లోలో ఉంటాయి. అలాగే టాయిలెట్స్ ఉన్నాయి, అవి వెస్ట్రన్ ఉన్నాయి, సౌత్ ఉన్నాయి. నీట్గా ఉంటాయి, ఎనీ టైం క్లీన్ చేస్తుంటారు. సో నో ప్రాబ్లం, హ్యాపీగా స్టే చేయొచ్చు. హ్యాపీగా బడ్జెట్ పెట్టిన దానికి 100% కాదు 1000% న్యాయం చేయొచ్చు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ మనకు వెయిటింగ్ హాల్. మనం రూమ్లో పడుకోకుండా జస్ట్ టైంపాస్కి అలా కూర్చొని ఏవైనా తింటూ ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే ఆడుకోవచ్చు, లేదంటే వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వీళ్ళైతే వర్క్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదొక గేమ్, అదొక గేమ్. అక్కడ హ్యాపీగా అది ఎగ్జిట్ గేట్. ఇక్కడ వర్క్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వర్క్ స్పేస్లో మనం ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఛార్జింగ్ చేసుకొని హ్యాపీగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్ అయితే మనకు నియర్ అజ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. అదిగోండి అజ్మీరీ గేట్. అక్కడ నుంచి నేరుగా ఇలా వచ్చేస్తే మనకు ఈ స్టే అనేది అండర్ 1000లో 24 అవర్స్కి మనకు ఓకే అయిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్స్లో చెప్పండి. ఇదే మనకి ఐపాడ్ హోటల్, ఢిల్లీలో ద బెస్ట్ స్టే నేను స్టే చేసింది ఇంతవరకు.